పర్మిషన్ తో పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. గోపన్నపాలెంలో కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పోలీస్ కోఆపరేషన్ అస్సలు లేదు. అసలు మేము వ్యాన్ పెట్టుకుని స్పీక్ చేయడానికి పబ్లిక్ స్పీకింగ్ ఒక వ్యాన్ పెట్టుకుందామంటే కూడా ప్రాబ్లం చేశారు. ఇప్పుడైతే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అసలు ఫోన్ చేస్తే కనీసం ఫోన్లు కూడా ఎత్తట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్. ఇక్కడ కనీసం ఒక అర్ధగంట అయిందంటే మేము ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నాం. అసలు పోలీస్ కోఆపరేషన్ లేదు. ప్లీజ్ టేక్ యాక్షన్ ఆల్సో. థ్యాంక్ యూ ఇమీడియట్లీ ప్లీజ్. అన్నా ఎక్కడైనా పోలీసులు కనిపిస్తున్నారా? ఎవరికైనా చేయకండి అన్నా. మేము ఇక్కడ పర్మిషన్ తో పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. గోపన్నపాలెంలో కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పోలీస్ కోఆపరేషన్ అస్సలు లేదు. అసలు మేము వ్యాన్ పెట్టుకుని స్పీక్ చేయడానికి పబ్లిక్ స్పీకింగ్ ఒక వ్యాన్ పెట్టుకుందామంటే కూడా ప్రాబ్లం చేశారు. ఇప్పుడైతే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అసలు ఫోన్ చేస్తే కనీసం ఫోన్లు కూడా ఎత్తట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్. ఇక్కడ కనీసం ఒక అర్ధగంట అయిందంటే మేము ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నాం. అసలు పోలీస్ కోఆపరేషన్ లేదు. ప్లీజ్ టేక్ యాక్షన్ ఆల్సో. థ్యాంక్ యూ ఇమీడియట్లీ ప్లీజ్. అన్నా ఎక్కడైనా పోలీసులు కనిపిస్తున్నారా? ఎవరికైనా చేయకండి. షర్మిలారెడ్డి గారు మన ముందుకు వచ్చారమ్మా. వారిని ఆశీర్వదించేదానికోసం అందరూ కూడా ముందుకు రావాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా ముందుకు రావాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సభను విజయవంతం చేయాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సోదరి సోదరులారా, దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిడ్డగా నీకున్నదే కదా. ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే మన రాజన్న ముద్దు బిడ్డ రాజన్న బిడ్డగా నీకున్నదే కదా. ప్రజాబలమే ఆయుధమై ప్రజల కొరకు కానుకవై మన రాజన్న ముద్దు బిడ్డ. అమ్మా పోలీసు వారు సహకరించాలి. మన రాజన్న ముద్దు బిడ్డ, మన ఆంధ్రుల భవిష్యత్తు. అమ్మా మీకోసం నడుం కట్టిన ఒక ఆడ కూతురు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర భవితవ్యాన్ని మార్చడానికి మొట్టమొదటిసారి ఒక ఆడ కూతురు నడుం కట్టింది. ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం మనుగడ సాధించిందంటే, ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం మనుగడ సాగిస్తుందంటే దానికి ఏకైక కారణం మన షర్మిలమ్మ గారి త్యాగం. అవునా కాదా? అవునా కాదా? మన షర్మిలమ్మ గారు 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. అవునా కాదా?
మన రాజన్న ముద్దుబిడ్డ, ఆంధ్రుల భవితవ్యం, మనందరి సోదరి అన్నా. ఎదురు దెబ్బలెన్నైనా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నా. అమ్మ అందరూ ముందుకు రావాలి, అందరూ ముందుకు రావాలి. ఉన్నదే కదా, ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా, రాజన్న బిడ్డగా నీకున్నదే కదా, ప్రజాబలమే ఆయుధమై ప్రజల కొరకు కానుకవై రాయిలా, అమ్మా! ఓ షర్మిలా, రాయిలా, రాజన్న బిడ్డలా, అమ్మా! రాయిలా, ఓ అమ్మా! షర్మిలా, మేడం, మేడం, వీర బిడ్డలా, మేడం ఇటువైపు. అగ్గి నుండి తీయబడిన కొరివిలా, మేడం. ఒక శిల్పి చేతిలో పులిలా, అగ్గి నుండి తీయబడిన కొరివిలా, ప్రముఖ శిల్పి చేతిలో పులిలా, పులి తప్పని బాణం దెందులూరుకి నిచ్చేసిన రాయిలా, అన్న పాటలాబండన దెందులూరుకి విచ్చేసిన మన ఆంధ్ర ముద్దు బిడ్డ, మన రాజన్న ముద్దు బిడ్డ షర్మిలమ్మ గారికి స్వాగతం, సుస్వాగతం. అన్న దండ దండ దండ. అగ్గి నుండి తీయబడిన కొరివిలా, దెందులూరు నియోజకవర్గ ప్రముఖ శిల్పి చేతిలో ప్రజలందరకు అందరి తరపున మన షర్మిలమ్మ గారికి దెందులూరు నియోజకవర్గం స్వాగతం పలుకుతా ఉంది. స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు షర్మిల గారిని గజమాలతో సత్కరిస్తున్నాం. అందరూ అని చెప్పానని కోరుతా ఉన్నాం. అమ్మా ఆవిడ రెండు వైపులా చూసి మాట్లాడలేరు కదా, ఒక్కసారి ఇటు రండి, ఒక 2 నిమిషాలు ఇటు రండి. అమ్మా 2 నిమిషాలు ఎదరికి రండి. అమ్మా 2 నిమిషాలు ఎదరికి రండి. మన శక్తి ఏంటో ఈ ప్రభుత్వానికి చూపించాలి. అమ్మా మాదేమీ లేదు, ఆడవాళ్ళ శక్తి వల్ల ఆడవాళ్ళు తలుచుకుంటే ప్రభుత్వాలు తిరగబడిపోయినాయి. మీరెంత అమ్మా దండేం వద్దు, వద్దు, అక్కడే ఉండండి. మీటింగ్ అయిపోయాక చూద్దాం. అక్కడే ఉండండి, కదలొద్దు. అన్నా కొంచెం లోపలికి వెళ్ళాలి, మీరు కదలొద్దు, వద్దు. మాట్లాడు. అందరికీ నమస్కారం. దెందులూరు నియోజకవర్గ ప్రజల తరపున మన చెప్తున్నాం. అమ్మా మీరు 2019లో విజయరాయలో పాదయాత్ర చేసినప్పుడు ఇదే జనం ఎంత స్వచ్ఛందంగా వచ్చారో, వీళ్ళందరూ పనులు మానుకుని మీకోసం స్వచ్ఛందంగా వచ్చారమ్మా.